ఈ ఉపాధి హామీ కూలీల దగ్గర ఈ పనిచేసే రాగట్లపల్లి గ్రామానికి వచ్చి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అన్నలందరూ కష్టపడుతున్నందుకు వినోదన్న గెలుపు కొరకు ముందుగా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము ఆలోచన చేస్తే గత 4 నెలల క్రితం మన ప్రభుత్వం ఎలా ఉండే, మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మార్పు మార్పు అని చెప్పి మోసం చేసి ఈరోజు గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మోసాలు చేస్తుందో మనం చూస్తే ఆలోచన చేస్తే తెలుస్తూ ఉంది. 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు, ఇప్పటికి రావడం లేదు. 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు, రావడం లేదు. 500కి సిలిండర్ అన్నాడు, 900 రూపాయలు తీసుకుంటున్నాడు, సబ్సిడీ పడతలేవు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, 9 తారీఖుగానే రైతు బంధు లేదు. రుణమాఫీ చేస్తా అన్నాడు, రుణమాఫీ లేదు. ప్రతిదీ మోసం. బోనస్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తా అన్నాడు కళ్యాణ లక్ష్మితో, అసలు కళ్యాణ లక్ష్మి చెక్కులు వేయడం లేదు. రైతు బీమా ఇప్పటికి రావడం లేదు. ప్రతి ఒక్కటి కూడా ఎవరికైనా చిన్న హాస్పిటల్కి ఏమన్నా అయితే CMRF చెక్కులు ఇచ్చేది, చెక్కులు కూడా రావడం లేదు. ప్రతిదీ ఆపేసిండు. ఇయ్యాలేమంటుండు మళ్ళీ మనం గెలిస్తేనే వస్తాయి అనే పరిస్థితికి వచ్చిండు. గద్దెనెక్కి మోసం చేసి ఈరోజు ప్రతి ఒక్క అన్ని రకాల అన్ని వర్గాలను మోసం చేసిండు. కాబట్టి మనమందరం కూడా మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేయాలి. నీళ్లు ఉండి కూడా ఇవాళ నీళ్లు ఇయ్యక కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు రాకుండా చేసి ఏదో ఒకటి తొంపు చేసి ఇలా కేసీఆర్ బదనం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇలా ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు చేసింది ఏంది? నువ్వు కేసీఆర్ బయటకు వెళ్ళగానే నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, ప్రతిదీ వస్తుంది. కేసీఆర్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక 100 రోజులు టైం ఇద్దామని చెప్పి టైం ఇస్తే ఏం చేసిండు? రైతుల నోట్లో మట్టి కొట్టిండు. ఇలా పంటలు ఎక్కువ వండితే బోనస్ ఇవ్వవలసి వస్తుందని పంటలు ఎక్కువ వండకుండా నీళ్ళు ఇవ్వలేదు. రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దయచేసి మనం చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం. మళ్ళీ ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. కేసీఆర్ కారు గుర్తు కోటేద్దాం. కేసీఆర్ ఇక బీజేపీ వాళ్ళు చెప్తారు దేవుని పేరు చెప్పుకొని బతుకుడు తప్ప, దేవుని పేరు చెప్పాలి. మాకు దేవుడే, మీకు దేవుడే, అందరికీ దేవుడే. కానీ దేవుని పేరు చెప్పి ఓట్లు తీసుకొని చేసింది ఏం లేదు. ఇప్పటి వరకు బండి సంజయ్ అంటాడు మన గ్రామాలలో తిరిగింది లేదు, ఒక పైసా పనిచేసింది లేదు. ఉపాధి హామీ అనేది అప్పుడు కొన్ని ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టిన ఉపాధి హామీని ఇలా నేను ఇచ్చిన ఉపాధి హామీ కూలీలు అంటుండు. రేషన్ కార్డులో సరుకులు ఇస్తే నేను ఇచ్చిన అంటుండు. ఇవన్నీ మోసం చేయడానికి బండి సంజయ్ వస్తూ ఉన్నాడు. బీజేపీ వాళ్ళు రాముని పేరు చెప్పుకొని బతుకుతూ ఉన్నారు. రాముడు అన్ని పార్టీలలో రాముడే, మతాలకు సంబంధం లేదు. అందరికీ దేవుడే. ఇవాళ నీ ఒక్క దేవుడే కాదు, ఆ దేవుని పేరు చెప్పుకొని కాకుండా నువ్వేం చేసి ఓట్లు అడిగినావో ఒక్కసారి ప్రజలకు చెప్పాలని చెప్పి, వస్తే నిలదీయాలని చెప్పి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ కారు గుర్తు కోటేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ఇద్దరండి.